పరమశివశంకర, నా పుత్రిక సీమంతినిపై దయ చూపండి. ఏదైనా చేసి ఆ జ్యోతిషుడు చెప్పిన భవిష్యవాణి మిథ్యగా చేయండి. జీవితాంతం వరకు ఆమె సౌభాగ్యం నిలిపి ఉంచండి. ఆమెపై కరుణ చూపండి పరమేశ. ఆమె అఖండ సౌభాగ్యవతి అయ్యేటట్లు ఆశీర్వదించండి మహేశ్వర. ఆమె భాగ్యము పైన పడినట్టు ఈ కారు మబ్బుల్ని తొలగించండి మహేశ్వర, తొలగించండి. దయ చూపండి ప్రభు, దయ చూపండి. పుత్రి సీమంతిని, పరమశివుని నా కొరకు దయాభిక్షను ఎందుకు అడుగుతున్నావు మాత? నా భాగ్యము పైన, నా సౌభాగ్యము పైన ఎలాంటి కారు మబ్బులు కమ్ముకున్నాయి మాత? జ్యోతిష్యులు నా గురించి ఏమని భవిష్యవాణి చెప్పారమ్మా? అమ్మ నాకు చెప్పమ్మా. నువ్విదంతా ఎక్కడి విన్నావు? నీవిది తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు పుత్రి. ఎట్టి మాటలు అంటున్నావమ్మా? నీవు నా గురించి చింతిస్తున్నావు, అది నేను తెలుసుకున్న ఆవశ్యకత లేదనుకున్నావా? పుత్రి, మాతాపితలు ఉండగా సంతానమునకు యోచించే ఆవశ్యకత ఎన్నడూ ఉండదు. సంతానము కొరకు మాతాపితలు చింతిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఆ సంతానం అదంతా నిశ్శబ్దముగా చూస్తూ ఉండవలసిందేనా? నువ్వెందుకింత తర్కిస్తున్నావు సీమంతిని? అమ్మా, నాకు నిజం చెప్పు. నిజమేమిటో చెప్పమ్మా. నీవు తెలియకూరుతుంటే సరే విను. నీవు జన్మించినప్పుడు అప్పుడు ఏదో అశుభం అయి ఉంటుంది, అందుకే నువ్వింత చింతిస్తూ ఉన్నావు. అమ్మ నాకు చెప్పు, నేను జన్మించినప్పుడు అప్పుడు ఏమైనది? అప్పుడు జ్యోతిషులు భవిష్యవాణి చెప్పారు. అది అమ్మా, అదేమిటో చెప్పేసేయి. భవిష్యవాణి చెప్పారు. అది ఈ కన్య 20 సంవత్సరములు రాగానే ఈమె విధవ అయిపోవునని. ఇందుకింత చింతించాల్సిన ఆవశ్యకతే లేదమ్మా. విధవగా నేను మారేది నేను వివాహము చేసుకుంటే కదా. అసలు నేను వివాహమే చేసుకోనకపోతే విధవగా మారే అవకాశమే ఉండదు కదా. చెప్పాలంటే ఆ మూలమునకు ఆధారమే లేదు. లేదు పుత్రి, లేదు. అలా జరగదు. ఎక్కడైనా ఎప్పుడైనా కానీ అలా జరగదు. ఏ తండ్రి కూడా తన పుత్రికని జీవితాంతము అవివాహితగా ఉంచలేడు. ఆ పైన మేము నీ కొరకు స్వయంవరం ఏర్పరచ నిర్ణయించేశాము. మహారాణి, ఆశ్చర్యానికి కారణమే లేదు. అన్నట్టు మేము మా మిత్రుడు ఇంద్రసేనుని పుత్రుణ్ణి శత్రువుల నుండి కాపాడి మాతో తీసుకువచ్చాము. అతనికి సత్కారము ఇంకా స్వాగతముల సముచిత ఏర్పాట్లు నీవే చూడవలసి ఉంది. అవశ్యం మహారాజా.
రాకుమారుడు చిత్రాంగదులకు సీమంతిని యొక్క వినమ్ర నమస్కారము. రాజకుమారి సీమంతిని నమస్కారం. పితాశ్రీ చెప్పినారు, తమరు శత్రువులను పరాజితులను చేసి ఇచ్చటకు వేంచేశారని. అందుకొరకు మా హార్దిక అభినందనలు. లేదు రాకుమారి, ఈ అభినందనకు పాత్రుడిని కాను. ఎందుకని? ఎందుకంటే శత్రువులను నేను కాదు, ఇంకొకరు పరాజితులను చేశారు. అది ఒక అత్యద్భుతమైన దృశ్యము. దానిని నేను జీవితాంతము మరవలేను. కృపతో ఆ అద్భుత దృశ్యము గురించి మాకు చెప్పండి. రాజకుమారి, నేనక్కడ చూసినది, తెలుసుకున్నది, అది మాటలకు వర్ణనకి రెంటికి మించినది. నేనింకా ఆ అద్భుత దృశ్య ప్రభావం నుండి తేరుకోలేదు. ఇప్పటికీ ఆ దృశ్యము నా కన్నుల ముందు కదలాడుతున్నది. వర్ణనకు మించి ఉన్న కారణమున ఆ దృశ్యపు ఆనందమును కేవలం తమరే పొందగలరు. పితృదేవులు తమరి సేవా సౌకర్యముల కొరకు నాపై బాధ్యత పెట్టారు. కృపతో చెప్పండి, నేను ఏమి సేవ చేయగలను? నన్ను లజ్జితుడిని చేస్తున్నారు రాకుమారి. నేను పరమశివుని తమరి స్వయంవరం సఫలీకృతమవ్వాలని ప్రార్థిస్తూ ఇదే కోరుకుంటున్నాను. తమరికి ఒక యోగ్యుడు, ఉత్తమ వరుడు ప్రాప్తించాలని. ఏమైనది రాకుమారి? నేనేమైనా అనుచితంగా అన్నానా? నేను తమరి స్వయంవరం సఫలం కావాలని కోరుకున్నాను. లేదు రాకుమారా, తమరు అన్నది అది ఉచితము, శుభము కూడా. కానీ నేను తమరి శుభాకాంక్షలు స్వీకరించలేను. స్వయంవరంలో ఉపస్థితురాలినై నేను ఒకరి జీవితమును సంకటమందు పడవేయలేను. స్వయంవరమందు తమరి ఉపస్థితి వలన ఎవరి జీవితం సంకటమందు పడగలదు రాకుమారి? స్వయంవరం తమ కొరకే జరుగుతున్నది. తమరు ఉపస్థితులు కాకుండా అది జరిగేది ఎటులా? ఇది ఒక అత్యంత దుఃఖప్రద విషయము. కృపతో తమరు ఇంతటితో ఆపినా ఉత్తమమగును. ఇది కావచ్చును కదా, దీన్ని వెంటనే ఆపివేయక దానిపై చర్చించుకుని ఆపిన ఎడల అది ఇంకా ఉత్తమమేమో. ఇక తమరు ఇంతగా పట్టుపట్టి ఈ దుఃఖప్రద విషయమును తెలుసుకొనేదను అంటే వినండి. నేను జన్మించినప్పుడు జ్యోతిష్యులు భవిష్యవాణి చెప్పినారు. 20 సంవత్సరముల వయసులో నేను విధవనయ్యేదనని. స్వయంవరం మందు ఎవరినో వరించి నేను వారి జీవితమును సంకటమందు పడవేయలేను. సరే, ఇక నేను వెళ్తాను. కొంచెం ఆగండి రాకుమారి, ఇది విని వెళ్ళండి. మా మాతాశ్రీ విషయమందు కూడా జ్యోతిష్కులు ఇటులే భవిష్యవాణి చెప్పినారు. కానీ మా మాత దేవి పార్వతి కృపతోటి జీవితాంతము సౌభాగ్యవతిగా ఉన్నారు. ఇప్పటికీ పార్వతీ మాత కృపతోట. రాజకుమారి, తమరు నిండు మనముతో మాత పార్వతిని ఆరాధించిన చూస్తూ ఉండగానే ఈ దుర్భాగ్యపు కారుమబ్బులు సౌభాగ్య జ్యోతుల్లా మారిపోగలవు. ధన్యవాదములు. ఓం భగవతి పార్వతీ నమః. 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం భగవతి పార్వతీ నమః. ఓం భగవతి పార్వతీ నమః. ఓం భగవతి పార్వతీ నమః. ఓం భగవతి పార్వతీ నమః.
ఓం భగవతి పార్వతీ నమః. నారాయణ నారాయణ. ఓం భగవతి పార్వతీ నమః. 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 నారాయణ నారాయణ. ఓం భగవతి పార్వతీ రాకుమారి నమః. శ్రీమంతిని, నీవు నీ మాతాపితల ఆజ్ఞ పడయకుండానే ఈ వనప్రదేశమందు మాతా పార్వతి ఆరాధనని ఏ ఉద్దేశముతో చేయుచున్నావు? ప్రణామం దేవర్షి. శుభం భవతు. దేవర్షి, తమకిది తెలిసినచో మాతాపితలకు చెప్పకయే నేను ఈ వన ప్రదేశమందు పార్వతి మాతని ఆరాధిస్తున్నానని తమకి ఇది తెలిసియుండును. నా ఈ ఆరాధన వెనుక నా ఉద్దేశమేమిటో. నారాయణ నారాయణ. కానీ రాకుమారి సీమంతిని, క్షమించండి దేవర్షి. తమరు దర్శనమిచ్చి కృతార్థురాల్ని అవశ్యం చేసినారు. కానీ నేను నా నిశ్చయమును మార్చుకొనలేను. మాతా పార్వతి స్వయముగా ప్రత్యక్షమయ్యి నాకు జీవితాంతము సౌభాగ్యమును వరుముగా అయ్యినంత వరకు అప్పటిదాకా నేను అన్న పానీయాలను త్యజించి ఆమెను ఆరాధిస్తూ ఉంటాను. చివరికి అవసరమైతే నా ప్రాణములను విడువవలసినా సరే. నారాయణ నారాయణ. లేదు లేదు రాకుమారి, అటులో ఎప్పటికీ జరగదు. మాతా పార్వతి బహుదయాళువు. ఆమె నీ ప్రార్థనని అవశ్యము వినిదరు. శుభమస్తు. ప్రణామం దేవర్షి. నారాయణ నారాయణ. నా పుత్రి ఎక్కడుంది? నా సీమంతిని. మహారాజా, ఏదైనా చేయండి, ఏదైనా చేయండి మహారాజా. పుత్రిక లేకుండా నా ప్రాణములు తోడుకుపోతున్నాయి. ఆమె ఎక్కడుందో ఏమో, ఏ పరిస్థితిలో ఉన్నదో. మహారాజా, ఆమెని వెదకండి. మహారాణి, పుత్రిక ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోవటంతో నీకు ఎంతో దుఃఖము చింత కలిగాయి. మరింతగా మాకు కలిగాయి. మేము రాజ్యము నలుమూలలకి సైనికులను పంపినాము. అయ్యో నా పుత్రి, ఏమైనది నీ బుద్ధి? నీవు కొంచెం కూడా యోచించలేదా? నీవలా వెళ్ళిపోతే నీ మాతాపితల మనసుపై ఎంత ప్రభావం ఉంటుందోనని. ఈ విధముగా మాతాపితలకు చెప్పకుండా వెళ్ళిపోయే సంతానం మనస్సుల్లో కొంచెమైనా యోచనే రాదా? వారి తెలివి కొంచెం కూడా చేయూతనివ్వదా? వారు యోచించలేరా? వారు ఈ విధముగా వెళ్ళిపోతే మాతాపితల హృదయాలు వ్రక్కలగును అని, వారి మనసు విరిగిపోవును అని. మహారాణి, నీవు సంభాళించుకో మహారాణి. ఆమెను వెతకొటకై సర్వ ప్రయత్నాలు చేస్తున్నాము. మహారాజా, మహారాజు చిత్రసేనులకు జయము. రా సేనాపతి భద్రేశ, ఏమి సమాచారం తెచ్చినావు? మా పుత్రిక గూర్చి ఏమైనా తెలిసినదా? క్షమించండి మహారాజా, మన సైనికులు రాజ్యము మూల మూలల్లోనూ వెదకినారు. కానీ రాకుమారి ఎక్కడనూ కనిపించనే లేదు. ఏమిటి? అగుపించనే లేదా? ఓ విధాత, ఎలాంటి సంకటంలో పడవేశావు? అతడ స్వయంవరం కొరకు రాజులు రాజకుమారులు రావటం ఆరంభమైపోయినది. ఇక ఇతట ఏ రాకుమారి స్వయంవరమో ఆమె ఇక్కడ లేదు. ఎంతటి మనోక్షోభని పడవలసి వస్తోంది మాకు. ఇలా యువపుత్రిక మాతాపితల మగుట అభిశాపమా? అభిశాపమా?
शिवाय